కొనసాగి బలహీనపడబోతుంది. తుఫాన్ తీరం దాటే టైంలో దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో తుఫాను ఈదురుగాళ్ల ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. దానా తుఫాన్ తీరం దాటింది. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా ప్రజలను వణికిస్తున్న దానా తుఫాను ఉదయం తీరం దాటింది. ఒడిశాలోని భీతార్కానిక ధమ్రా మధ్య తీరం దాటినట్టుగా తెలుస్తుంది. తీరం దాటేటప్పుడు తుఫాను భీభత్సం సృష్టించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీర ప్రాంతాన్ని మెలితిప్పేసింది. తుఫాను ధాటికి భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్ ప్రాంతాలు చివురుటాకులా వణికిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. మీరు చూస్తున్న దృశ్యాలు దానా తుఫాను సంబంధించిన దృశ్యాలు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో భీభత్సం సృష్టిస్తోంది దానా తుఫాను. తీరం దాటడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తుఫాను దాటికి జరిగిన నష్టం ఎంత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంట్లో లక్షల్లో జనాలను అక్కడికి తరలించినట్టుగా తెలుస్తుంది. వారంతా సురక్షితంగా ఉన్నట్టుగా సమాచారం. ఇక తుఫాను తీరం దాటే సమయంలో కురిసిన వర్షానికి, గాలులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనుల్లో అధికారులు ఉన్నారు. సముద్రం ఇంకా అల్లకల్లోలంగానే ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకే మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దానా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటే సమయానికి ఒక్కసారిగా భీభత్సం సృష్టించింది. మనం చూడొచ్చు భీతార్కానిక, ధమ్రా ప్రాంతంలో ఒడిశాలో ఈ తుఫాను తీరం దాటుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అలాగే ఇక్కడ పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుఫాన్గా మారిన సంగతి తెలిసిందే 2 రోజుల క్రితం. అది ఇవాళ తీరం దాటింది. వాయుగుండం తీరం దాటే సమయానికి ఇక్కడ భీతార్కానిక, ఒడిశాలోని భీతార్కానిక అలాగే ధమ్రా మధ్య ఈ తీరం దాటిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. రెడ్ మార్క్లో మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడే తుఫాన్ తీరం దాటింది. ఇక్కడ పశ్చిమ వాయువ్య దిశ నుంచి ఇటువైపుగా ప్రయాణించి ఒడిశా తీరంలో భీతార్కానిక, ధమ్రా తీరంలో ఇక్కడ తుఫాను తీరం దాటింది. దీని ప్రభావంతో కోస్తా ప్రాంతమైనటువంటి ఒడిశా, పశ్చిమ బెంగాల్ కోస్తా తీరం, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇక్కడ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఒడిశాలో దీని ప్రభావం ఒడిశాలో భారీగా కనిపిస్తోంది. పశ్చిమ బంగాల్, సాగర్ ఐలాండ్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ పూరి ప్రాంతంలో, అలాగే గోపాల్పూర్ ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటు ఇక్కడ మనకు భద్రక్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చాలా ప్రాంతాలు ఈ తీర ప్రాంత ప్రజలంతా కూడా చివురుటాకులా ఒడిగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించి అర్ధరాత్రి అంటే ఉదయం తెల్లవారుజామున ఈ తుఫాన్ తీరం దాటిన దాదాపు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరం దాటంతో ఒక్కసారిగా భారీ ఈదురుగాళ్ళు భీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడుతోంది. ఇక్కడే తుఫాను తీరం దాటిన పరిస్థితి కనబడుతోంది. మనం చూస్తున్న దృశ్యాలు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సాలో కూడా భారీ బీభత్సం సృష్టించింది దానా తుఫాను ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్ ప్రాంతాలు ముఖ్యంగా బాగా ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఒరిస్సాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే ముందు 120 కిలోమీటర్ల వేగంతో భారీ గాలు వీసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గాలుల దాటికి చెట్లు నేలకూలాయి. కోల్కతా, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లు కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి. దాదాపు ఈస్ట్ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు 400కు పైగా రైళ్లను రద్దు చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్న దృశ్యాలు భారీగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, చెట్లు నేలకొరిగాయి. ఒరిస్సా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. ఒకసారి మనం ఈ దృశ్యం చూడొచ్చు. ముఖ్యంగా తీర ప్రాంతంలో తుఫాను తీరం దాటే టైంలో ఈ ప్రాంతంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటే ఏ రకమైనటువంటి భీభత్సం ఉంటుందో ఒకసారి మనకు దీని ప్రభావం అర్థమవుతుంది. దీని ప్రభావం చేత వాయువ్య దిశ నుంచి ఇటుగా కదులుతూ సరిగ్గా ఒరిస్సా తీరంలో తుఫాన్ దాటే సమయంలో ఇటు ఒరిస్సా, ఇటు పశ్చిమ బెంగాల్ ఈ మధ్యలో తీరం దాటే సమయంలో ఈ దానా తుఫాను ప్రభావంతో ఒక్కసారిగా ఈ తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలమైన పరిస్థితి. ఇలా ఒకసారి చూస్తే కనుక పశ్చిమ బెంగాల్ నుంచి ఇలా ఒరిస్సా నుంచి కిందికి వస్తే నేరుగా ఉత్తరాంధ్ర ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి. ఇక
ఒరిస్సాలోని భువనేశ్వర్ అలాగే పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాల్లో, కోల్కతా ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఎయిర్పోర్ట్లో మూసివేశారు. ఇక ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇక్కడ నుంచి దక్షిణ మధ్య నుంచి ఈస్ట్ కోస్ట్ ఇటు నుంచి ఇలా వెళ్ళే రైళ్ళన్నీ కూడా, ఈ రైళ్ళన్నీ కూడా దాదాపు 400 రైళ్లు రద్దయిన పరిస్థితి కనబడుతోంది. ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో ఈ తీర ప్రాంతంలో ఇలా ఇటువైపు నుంచి హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ కావచ్చు, అలాగే ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయవాడ నుంచి వచ్చే ఈ రైళ్ళని కావచ్చు, విశాఖ నుంచి నేరుగా భువనేశ్వర్ మీదుగా వెళ్ళే రైళ్లు, పశ్చిమ బెంగాల్ వరకు వెళ్ళే రైళ్ళంతా కూడా, ఈశాన్య ప్రాంతాల వరకు వెళ్ళే రైళ్ళని కూడా దాదాపుగా రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే అలాగే ఈశాన్య రైల్వేకి సంబంధించినటువంటి 400 రైళ్లు కూడా రద్దయిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడొచ్చు, ఈ తుఫాన్ ఇక్కడ నుంచి వాయువ్య దిశ నుంచి ఇటుగా కదిలింది వాయుగుండం. ఇది ఇక్కడ తుఫాను దాదాపు ఒక 36 గంటల పాటు ఇది పయనించే అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ ఇది బలహీన పడుతున్న కొద్దీ భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలంటే మామూలు విషయం కాదు. ఈ ఈదురుగాళ్ల ప్రభావంతో చెట్లు నేల కొరుగుతాయి, విద్యుత్ స్తంభాలు పూర్తిగా పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటివరకు ఈ గాళ్ల ప్రభావంతో ఎంత నష్టం జరిగిందనేది మాత్రం అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ ప్రాంతాల్లో అయితే ఇంకా పునరావాస కేంద్రాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వేలాది సంఖ్యలో జనాలను ఇప్పటికే రెస్క్యూ చేసిన సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడంతా కూడా మోహరించి ఉన్నారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. ఈదురుగాళ్ల ప్రభావంతో ఓ పెట్రోల్ బంక్ ఏకంగా బంకే పూర్తిగా పైకి లేచి వచ్చి బంక్ కింద పడ్డ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. పెట్రోల్ బంక్ ఏ రకంగా అక్కడ పూర్తిగా లేచిపోయి అక్కడి నుంచి కింద పడిపోయింది. ఈదురుగాళ్ల ప్రభావంతో అది పూర్తిగా పెట్రోల్ బంక్ ఎలా బయటపడిందో మనం చూడవచ్చు ఒకసారి. అంతటి ఈదురుగాళ్ల ప్రభావం, ఎందుకంటే 120 కిలోమీటర్ల పైగా వేగంతో వీస్తుందంటే ఒక్కసారిగా చూడొచ్చు మనం. భారీ చెట్లు, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, అలాగే మిగతా భారీ చెట్లన్నీ కూడా అక్కడ ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే కటక్ భువనేశ్వర్ సంబంధించి, అలాగే కోల్కతా సంబంధించి ఎయిర్పోర్టు ఏటీసీ సెంటర్ ఏదైతే ఉంటుందో రాడార్ సెంటర్ యొక్క అద్దాలు ధ్వంసమయ్యాయి. ఏ రకంగా భారీ విధ్వంసం కలుగుతుందో మనకు ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. ఎందుకంటే బలమైన ఈదురుగాలు వీస్తాయి కాబట్టి బలమైన ఈదురుగాల ప్రభావంతో ఒక్కసారిగా దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది చూడొచ్చు. భారీ చెట్లు నేల కొరిగాయి చూడొచ్చు మనం ఒకసారి. అవన్నీ కూడా ప్రస్తుతం తొలగించే పనిలో అధికారులు ఉన్నారు. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కూడా నేల కొరగడంతో అక్కడ సహాయక సిబ్బంది ప్రస్తుతం సహాయక చర్యల్లో కొనసాగుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. దాంతోపాటు ఇక చాలా ప్రాంతాల్లో భద్రక్ ఇలాంటి ప్రాంతాల్లో అయితే ఇక పూర్తిగా చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి. జనాలు ఇప్పటికే లక్షలాది మందిని ఈ ప్రాంతాల్లో అక్కడ పునరావాస కేంద్రాలకు తరలించిన దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఒరిస్సా అయితే చాలా బాగా గట్టిగా ఈ తుఫాను ప్రభావంతో ఎఫెక్ట్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. దానా తుఫాను ప్రభావం ఇంకా 36 గంటల పాటు ఈ వాయుగుండం తుఫాను తీరం దాటే సమయంలో ఇంకా కొంత దీని ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తీరం ఇక్కడ మనకు దాదాపుగా భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్ ప్రాంతాలు అయితే బాగా దెబ్బతిన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక భీతార్కానిక, ధమ్రా మధ్య తీరం దాటే ప్రాంతంలో అయితే భారీ బీభత్సాన్ని కలిగించింది. ఒకసారి మనం ఈ దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రాంతంలో ఇదంతా కూడా ముదురు ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకు అక్కడ చూడొచ్చు పైన ఒరిస్సా తీర ప్రాంతంలో భారీగా అక్కడ మేట వేసింది. ఒకే దగ్గర కేంద్రీకృతమైన దృశ్యాలు మనకు అక్కడ కనబడుతున్నాయి పైన. ఇది ఇక్కడ నుంచి అలా పశ్చిమ బెంగాల్ వైపు, సాగర్ ఐలాండ్స్ వైపు, అలాగే ఇక్కడ భీతార్కానిక, ధమ్రా ఈ ప్రాంతం, ఆ రౌండప్ చేసిన ప్రాంతం, ఆ ప్రాంతం అంతా కూడా అక్కడంతా భారీగా రెడ్ మార్క్ పూర్తిగా ముదురు ఎరుపు వర్ణంలో అక్కడ దట్టంగా ఉన్నటువంటి ఈ ఎరుపు వర్ణం ఈ ప్రాంతంలోనే మనకు అక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ఎఫెక్ట్ ఇక్కడ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి అది వాయువ్య దిశగా పయనించి అలాగా నేరుగా మళ్ళీ ఒడిశా తీరం వైపు పయనించి ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ప్రస్తుతం ఇదైతే తీరం దాటుతుంది. దీని ప్రభావంతో అలా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ఇటువైపు ఉత్తరాంధ్ర రాష్ట్రాలకు కూడా భారీ వర్ష సూచన కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు మనం పెట్రోల్ బంక్, ఏకంగా పెట్రోల్ బంకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలంటే మామూలు విషయం కాదు. అలా అమాంతం పెట్రోల్ బంక్ లేచి వచ్చి బయటపడింది. బంకు ఆ ప్రాంతం నుంచి ఒక్కసారిగా బయటపడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా పెట్రోల్ బంక్ అంతా కూడా డ్యామేజ్ అయిందో. దానికి సంబంధించిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒరిస్సాలో ప్రస్తుతం ఈ దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఒరిస్సా వ్యాప్తంగా కూడా
పూర్తిగా చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి. ఒరిస్సా అంతా కూడా చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. దానా తుఫాన్ ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఎస్, అక్కడ భారీ చెట్లు, ఎస్ తాటి చెట్లు చూడొచ్చు. అలాగే ఆ ప్రాంతంలో అంతా కూడా ఆ తుఫాను దాటికి అవన్నీ కూడా ఇలా ఇలా చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి. అంతటి భారీ వృక్షాలు ఒక్కసారిగా నేల కొరితే అవన్నీ కూడా కట్టర్ల సహాయంతో కట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ జాతీయ రహదారులపై కూడా పూర్తిగా అవన్నీ కూడా పడిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. జనావాసాలపై కూడా పడిపోవడంతో ఒక్కసారిగా భారీగా ఆ ఎఫెక్ట్ కనబడుతూ ఉంది. ఎస్, తీరం దాటిన తర్వాత ఒక్కసారిగా మనం చూడొచ్చు చాలా ప్రాంతాల్లో, ఒరిస్సాలోని కొన్ని తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ దృశ్యాలు మనకు తార్కాణం కనిపిస్తున్నాయి. తీరం దాటిన తర్వాత ఏ రకమైనటువంటి ప్రభావం ఉంది, ఎంతటి బీభత్సం ఉంటుందో ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. బహుశా మనకి ఇక్కడ టీవీలో చూస్తే కానీ మనకు దాని ప్రభావం ఇలా ఉందా అనుకుంటాం, కానీ అక్కడ ప్రత్యక్షంగా తుఫాను ప్రభావం ఏ రకంగా ఉంటుందో అనుభవించే వాళ్ళకి దాని తుఫాను తీరం దాటే సమయంలో దాని బీభత్సం ఒక రకంగా ప్రళయం అనే చెప్పొచ్చు. అంతటి భారీ విధ్వంసాన్ని కలిగిస్తుంది వాస్తవానికి. ఎందుకంటే ఆ గాలులు మామూలు గాలు కాదు, ప్రచండ గాలు. ఎస్, 120 కిలోమీటర్ల వేగం అంటే దాదాపుగా ప్రచండ గాలు వీస్తాయి. ఆ గాలుల ప్రభావం ఏ రకంగా ఎంత వేగంతో కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. భారీ వృక్షాలు ఎలా నేల కరుగుతున్నాయి ఒకసారి చూడొచ్చు. మనకు తాడి చెట్లు కావచ్చు, అలాగే ఇంకా పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా నేల కరుగుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం క్లియర్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో అంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున తీరం దాటింది కాబట్టి ప్రస్తుతానికైతే దీని ఎఫెక్ట్ అంటే అర్ధరాత్రి పూట జరిగింది కాబట్టి పెద్దగా తెల్లవారుజామేసరికి పూర్తిగా భారీ నష్టాన్ని కలిగించింది. అయితే ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అయితే అందట్లేదు. ఎస్, తుఫాను తీరం దాటింది కాబట్టి దీని ప్రభావం మరొక 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఎస్, ఐఎండీ ఇస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజెస్ ఒకసారి మనం చూడొచ్చు. శాటిలైట్ ఇమేజెస్ క్లియర్గా గమనిస్తే కనుక ఎంతటి భీభత్సమైనటువంటి దానా తుఫాను ప్రభావం ఉందో మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతమే భారీగా ఇక్కడ మనకు ఎఫెక్ట్ అయిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా ఇంకొక 36 గంటల పాటు ఇది కొనసాగి బలహీన పడబోతుంది తుఫాను. దీని ఎఫెక్ట్తో 36 గంటల పాటు కొనసాగి బలహీన పడబోతుందంటే ఇది తీరం దాటిన తర్వాత కూడా దీని ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మరొక 2 రోజుల పాటు వర్షాలకు ఆస్కారం ఉంటుందంటూ ఐఎండీ చెప్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావం కూడా ఇటు తెలుగు రాష్ట్రాలపై కూడా ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలైనటువంటి ఉత్తరాంధ్ర, అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ వరకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. తెలంగాణపై కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కూడా మేఘావృతమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వాతావరణం అంతా కూడా పూర్తిగా చల్లబడింది. ఎందుకంటే ఇప్పటికే ఈశాన్య ఋతుపవనాలు కొనసాగుతున్నాయి. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం తోడు ఈ ఆవర్తనాలు ఇటు అరేబియా తీరంలో కూడా కొన్ని ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. అలాగే ఇటు ఉత్తర తమిళనాడు వైపు కూడా ఒక ఆవర్తనం కొనసాగింది నిన్నటి వరకు కూడా. అలాగే ఇటు బంగాళాఖాతంలో, తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయువ్య దిశగా ఈ తుఫాన్లు కొనసాగుతున్న పరిస్థితి. ఇవన్నీ తోడై ఒక్కసారిగా ఈ తీర ప్రాంతం, ఈ సౌత్ కోస్టల్ ఏరియా ఇదంతా కూడా ఈస్ట్ కోస్టల్ అలాగే సౌత్ కోస్టల్ ఈ ప్రాంతం అంతా కూడా, దాంతోపాటు ఇటు తమిళనాడు, కర్ణాటక, అరేబియా తీరంలో ఉన్నటువంటి ఈ కొంకణ్ గోవా ప్రాంతంతో పాటు గుజరాత్, మహారాష్ట్రలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. బట్ దానికంటే ఎక్కువ కూడా ఈ అరేబియా ఆవర్తనం అంతా కూడా మళ్ళీ ఇటువైపు పయనిస్తుంది. ఇటు కర్ణాటక, తమిళనాడు వైపు ప్రయాణించి మళ్ళీ ఇక్కడే బే ఆఫ్ బెంగాల్ సైడ్ వస్తుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కావచ్చు, అలాగే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఈ జిల్లాల్లో ఉంటుంది. ఇటు నుంచి ఇలా ఒరిస్సా, ఇప్పుడు ఈ దానా తుఫాన్ అయితే ఒరిస్సా అలాగే పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఇది తీరం దాటుతుంది. కాబట్టి ఇంకొక 2 రోజుల పాటు
భారీ వర్షాలు కురుస్తాయనైతే భారత వాతావరణ శాఖ చెప్తోంది. మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దంటూ సూచిస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు ఈదురుగాళ్ళు, బలమైన ఈదురుగాళ్ళు ఉంటాయి కాబట్టి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దంటూ భారత వాతావరణ శాఖ చెప్తోంది. మరొక 2 రోజుల పాటు దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే దానా తుఫాను తీరం దాటింది. ఒరిస్సాకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒరిస్సాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోల్కతా, భువనేశ్వర్ ఈ ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసివేశారు. ఇక ఇటు దాదాపు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళే రైళ్లను కూడా రద్దీ. సముద్రం కూడా ఈ రకంగా అల్లకల్లోలంగా ఉందో ఒకసారి మనకు చూస్తే అర్థమవుతుంది. ఒరిస్సా తీర ప్రాంతంలో సముద్రం భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. విపరీతమైనటువంటి వేగంతో భారీ ఈదురుగాలతో కూడినటువంటి బలమైన అలలు ఒక్కసారిగా ఎగిసిపడుతుండడంతో అసలు ఆ ప్రాంతంలో ఏమాత్రం క్షేమకరం కాదంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండమంటూ భారత వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇప్పటికే వేలాది పునరావాస కేంద్రాల్లో లక్షలాది మందిని తరలించారు. ఇప్పటికే ప్రజలంతా కూడా తగినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఆహారం కావచ్చు, మంచినీరు కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఇంకొక 2 రోజుల పాటు దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. దానా తుఫాను తీరం దాటింది. ఒడిస్సాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి తీరం దాటింది తుఫాన్. 36 గంటల పాటు కొనసాగి బలహీనపడబోతుంది. తుఫాన్ తీరం దాటే టైంలో దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో తుఫాను ఈదురుగాళ్ల ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. దానా తుఫాన్ తీరం దాటింది. ఒడిస్సాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా ప్రజలను వణికిస్తున్న దానా తుఫాను ఉదయం తీరం దాటింది. ఒడిస్సాలోని భీతార్కానిక, ధమ్రా మధ్య తీరం దాటినట్టుగా తెలుస్తుంది. తీరం దాటేటప్పుడు తుఫాను భీభత్సం సృష్టించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తూ తీర ప్రాంతాన్ని మెలితిప్పేసింది తుఫాను ధాటికి భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్ ప్రాంతాలు చివురుటాకులా వణికిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. మీరు చూస్తున్న దృశ్యాలు దానా తుఫాను సంబంధించిన దృశ్యాలు. ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో భీభత్సం సృష్టిస్తోంది దానా తుఫాను. తీరం దాటడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తుఫాను దాటికి జరిగిన నష్టం ఎంత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంట్లో లక్షల్లో జనాలను అక్కడికి తరలించినట్టుగా తెలుస్తుంది. వారంతా సురక్షితంగా ఉన్నట్టుగా సమాచారం. ఇక తుఫాను తీరం దాటే సమయంలో కురిసిన వర్షానికి, గాలులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనుల్లో అధికారులు ఉన్నారు. సముద్రం ఇంకా అల్లకల్లోలంగానే ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకే మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దానా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటే సమయానికి ఒక్కసారిగా భీభత్సం సృష్టించింది. మనం చూడొచ్చు భీతార్కానిక, ధమ్రా ప్రాంతంలో ఒడిస్సాలో ఈ తుఫాను తీరం దాటుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అలాగే ఇక్కడ పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుఫాన్గా మారిన సంగతి తెలిసిందే 2 రోజుల క్రితం. అది ఇవాళ తీరం దాటింది. వాయుగుండం తీరం దాటే సమయానికి ఇక్కడ భీతార్కానిక, ఒడిస్సాలోని భీతార్కానిక, అలాగే ధమ్రా మధ్య ఈ తీరం దాటిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. రెడ్ మార్క్లో మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడే తుఫాన్ తీరం దాటింది. ఇక్కడ పశ్చిమ వాయువ్య దిశ నుంచి ఇటువైపుగా ప్రయాణించి ఒడిస్సా తీరంలో భీతార్కానిక, ధమ్రా తీరంలో ఇక్కడ తుఫాను తీరం దాటింది. దీని ప్రభావంతో కోస్తా ప్రాంతమైనటువంటి ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ కోస్తా తీరం, అలాగే
ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇక్కడ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఒడిస్సాలో దీని ప్రభావం ఒడిస్సాలో భారీగా కనిపిస్తోంది. పశ్చిమ బంగాల్, సాగర్ ఐలాండ్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ పూరి ప్రాంతంలో, అలాగే గోపాల్పూర్ ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటు ఇక్కడ మనకు భద్రక్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చాలా ప్రాంతాలు ఈ తీర ప్రాంత ప్రజలంతా కూడా చివురుటాకులా ఒడిగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించి అర్ధరాత్రి అంటే ఉదయం తెల్లవారుజామున ఈ తుఫాన్ తీరం దాటిన దాదాపు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరం దాటంతో ఒక్కసారిగా భారీ ఈదురుగాలు బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడుతోంది. ఇక్కడే తుఫాను తీరం దాటిన పరిస్థితి కనబడుతోంది. మనం చూస్తున్న దృశ్యాలు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సాలో కూడా భారీ బీభత్సం సృష్టించింది. దానా తుఫాను ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్ ప్రాంతాలు ముఖ్యంగా బాగా ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఒరిస్సాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే ముందు 120 కిలోమీటర్ల వేగంతో భారీ గాలు వీసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గాలుల దాటికి చెట్లు నేలకూలాయి. కోల్కతా, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లు కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి. దాదాపు ఈస్ట్ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు 400కు పైగా రైళ్లను రద్దు చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్న దృశ్యాలు భారీగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, చెట్లు నేలకొరిగాయి. ఒరిస్సా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. ఒకసారి మనం ఈ దృశ్యం చూడొచ్చు. ముఖ్యంగా తీర ప్రాంతంలో తుఫాను తీరం దాటే టైంలో ఈ ప్రాంతంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటే ఏ రకమైనటువంటి బీభత్సం ఉంటుందో ఒకసారి మనకు దీని ప్రభావం అర్థమవుతుంది. దీని ప్రభావం చేత వాయువ్య దిశ నుంచి ఇటుగా కదులుతూ సరిగ్గా ఒరిస్సా తీరంలో తుఫాన్ దాటే సమయంలో ఇటు ఒరిస్సా, ఇటు పశ్చిమ బెంగాల్ ఈ మధ్యలో తీరం దాటే సమయంలో ఈ దానా తుఫాను ప్రభావంతో ఒక్కసారిగా ఈ తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలమైన పరిస్థితి. ఇలా ఒకసారి చూస్తే కనుక పశ్చిమ బెంగాల్ నుంచి ఇలా ఒరిస్సా నుంచి కిందికి వస్తే నేరుగా ఉత్తరాంధ్ర ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి. ఒరిస్సాలోని భువనేశ్వర్, అలాగే పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాల్లో, కోల్కతా ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఎయిర్పోర్ట్లు మూసివేశారు. ఈస్ట్ కోస్ట్ పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి. దాదాపు ఈస్ట్ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు 400కు పైగా రైళ్లను రద్దు చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్న దృశ్యాలు భారీగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, చెట్లు నేలకొరిగాయి. ఒరిస్సా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. ఒకసారి మనం ఈ దృశ్యం చూడొచ్చు. ముఖ్యంగా తీర ప్రాంతంలో తుఫాను తీరం దాటే టైంలో ఈ ప్రాంతంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటే ఏ రకమైనటువంటి బీభత్సం ఉంటుందో ఒకసారి మనకు దీని ప్రభావం అర్థమవుతుంది. దీని ప్రభావం చేత వాయువ్య దిశ నుంచి ఇటుగా కదులుతూ సరిగ్గా ఒరిస్సా తీరంలో తుఫాన్ దాటే సమయంలో ఇటు ఒరిస్సా, ఇటు పశ్చిమ బెంగాల్ ఈ మధ్యలో తీరం దాటే సమయంలో ఈ దానా తుఫాను ప్రభావంతో ఒక్కసారిగా ఈ తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలమైన పరిస్థితి. ఇలా ఒకసారి చూస్తే కనుక పశ్చిమ బెంగాల్ నుంచి ఇలా ఒరిస్సా నుంచి కిందికి వస్తే నేరుగా ఉత్తరాంధ్ర ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి. ఒరిస్సాలోని భువనేశ్వర్, అలాగే పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాల్లో, కోల్కతా ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఎయిర్పోర్ట్లు మూసివేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇక్కడ నుంచి దక్షిణ మధ్య నుంచి ఈస్ట్ కోస్ట్ ఇటు నుంచి ఇలా వెళ్ళే రైళ్ళన్నీ కూడా దాదాపు 400 రైళ్లు రద్దయిన పరిస్థితి కనబడుతోంది. ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో ఈ తీర ప్రాంతంలో ఇలా ఇటువైపు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ కావచ్చు, అలాగే ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, విజయవాడ నుంచి వచ్చే ఈ రైళ్ళని కావచ్చు, విశాఖ నుంచి నేరుగా భువనేశ్వర్ మీదుగా వెళ్ళే రైళ్లు, పశ్చిమ బెంగాల్ వరకు వెళ్ళే రైళ్ళంతా కూడా, ఈశాన్య ప్రాంతాల వరకు వెళ్ళే రైళ్ళని కూడా దాదాపుగా రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే, అలాగే ఈశాన్య రైల్వేకి సంబంధించినటువంటి 400 రైళ్లు కూడా రద్దయిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడొచ్చు. ఈ తుఫాన్ ఇక్కడ నుంచి వాయువ్య దిశ నుంచి ఇటుగా కదిలింది వాయుగుండం. ఇది ఇక్కడ తుఫాను దాదాపు ఒక 36 గంటల పాటు ఇది పయనించే అవకాశం ఉంది. ఇక్కడ ఇది బలహీన పడుతున్న కొద్దీ భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఎదురుగా